మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది ఊహించండి దేవుని చిత్తంలో ఉంది అని నేను భావిస్తున్నాను. చాలా సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు కష్టపడ్డాం. అయినా దేవుడు ఈ సంవత్సరమే రెగ్యులర్ కావడం, తర్వాత 6 నెలల కాలంలోనే మళ్ళీ ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్ గా రావడం చాలా సంతోషించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. ఇది మా తల్లిదండ్రుల ప్రార్థన, అంటే తండ్రి, తర్వాత మా కుటుంబీకుల ప్రార్థన, మా చిన్నమ్మ వాళ్ళ ప్రార్థన, తర్వాత మా ప్రార్థన, వాడలో ఉన్న ప్రతి ఒక్కరి ఆదరాభిమానాలు. అది ఆ ప్రేమకు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞుడై ఉంటారని తెలియజేస్తున్నాను. ప్రేమలతోనే కాకుండా అనేక మంది విద్యార్థులు ఉన్నారు. ఆమె ఇవాళ మేము నా స్థాయికి ఆమె రాగలగాలని నేను కోరుకుంటున్నాను. రాబోయే కాలంలో పీజీ చదివి జేఎల్ఐ ఆమె కూడా ప్రిన్సిపల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమెలో ఆ పటిమ ఉంది. మా తమ్ముడు వాడు అశోక్ ప్రోత్సహిస్తూ ఉన్నాడు, మా చిన్నమ్మ కూడా ప్రోత్సహిస్తూ ఉంది కాబట్టి చదవగలిగింది. ఇటు తల్లిదండ్రుల తరఫున కూడా ప్రోత్సాహం ఉంది కాబట్టి చదవగలిగింది. పెళ్ళైన తర్వాత కూడా ఆమె పట్టుదలతో చదవడం ద్వారా ఆమె కాదు, ఇవాళ మా బిడ్డ, తమ్ముని బిడ్డ ఇవాళ కలకత్తాలో నీట్లో సీటు కొట్టుకొని ఇవాళ కలకత్తాలో చదువుకుంటుందంటే మన వాడకు గర్వకారణంగా నేను భావిస్తున్నాను. లిన్సీ రాబోయే కాలంలో మన వాడకు మంచి పేరు తెస్తుందని నేను అనుకున్నా. రాబిడ్డ అని కూడా పొద్దున చెప్పినా కానీ అక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నట్టున్నది, ప్రయాణం చేసి వచ్చి కలిసిపోయినట్టున్నది. ఇట్లనే చిన్నపిల్లలందరూ కూడా ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. మన దగ్గర రాజకట్ట కావచ్చు, ప్రియాంక కావచ్చు, ఇక్కడ విల్సన్ సార్ పిల్లలు కావచ్చు, మా తమ్ముడు సునాకర్ కావచ్చు, యతి కావచ్చు, తర్వాత ఇట్లా సునీల్ కావచ్చు, ఇట్లా తర్వాత తమ్ముడు అక్షయ్ కావచ్చు, అదేవిధంగా సంజయ్, తర్వాత ఇలా మంచిగా చదువుతూ ఉన్నారు. ఒకరిని చూసి ఒకరు చదువుకోవడం. అది బిందు కూడా ఇవాళ ఆఫీసర్ స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. సుధాకర్ వాళ్ళ పిల్లలు కూడా చదువుతా ఉన్నారు. తర్వాత సురాజ్ వాళ్ళ పిల్లలు కూడా చదివి వాళ్ళ ప్రైవేట్ లో జాబ్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం ద్వారా. తర్వాత జయాకర్ వాళ్ళ పాప శ్యామల, జయాకర్ వాళ్ళ పాప పోస్ట్ మాస్టర్ గా ఆమె చేయడం అనేది, చిన్న వయసులోనే ఆమె జాబ్ సంపాదించుకోవడం అనేది కుటుంబానికి ఆశీర్వాదకరం. ఇలానే మమ్మల్ని చూసి మీరంతా కూడా పిల్లల్ని మంచిగా చదివిస్తారని, మా ఆశ ఆకాంక్ష నెరవేరాలంటే నేను ప్రిన్సిపల్ అయినట్టే మన పిల్లలు ప్రిన్సిపల్గా ఇప్పుడు ఢిల్లీలో మన నువ్వు కూడా జైలు కావాలి. నేను అంతకుముందు నీకు చెప్పిన చదువు ఇప్పుడు పడతా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మన వాడకు ఇప్పటికీ 2 గెజిటెడ్ ఆఫీసర్లు ఉన్నాం. రాజకట్ట ముగ్గురు ఈ వాడకే. తర్వాత తమ్ముడు సునాకర్ వాళ్ళ గవర్నమెంట్లో అయిన తర్వాత ఆయన కూడా గెజిటెడ్ ఆఫీసర్గా ఉన్నాడు. గెజిటెడ్ సైన్ కావాలంటే ఇంతకుముందు ఎవరికైనా అంటే సంజన దగ్గర పోయేది. ఇప్పుడు సంజన లేకపోయినప్పటికీ మేము అందుబాటులో ఉంటాం కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా కానీ సంతకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే కళ్యాణ లక్ష్మి చేసిన కళ్యాణ లక్ష్మి హాస్టల్ కావచ్చు. ప్రేమలత అశోక్ గారు, మీ చిన్న సన్మానానికి, మీరు చిన్న ప్రేమకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సన్మానం కోసం కాదు కానీ వాడందరికీ భోజనం పెట్టాలనుకున్నా, అలా నేనే భోజనం పెడతా ఉన్నా. అది నాకు దేవుడిచ్చిన ఒక చిన్న కృతజ్ఞతగా భావిస్తూ మీ ఆదరాభిమానాలు భవిష్యత్తులో మా పిల్లల మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మా పాప కూడా మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది. భవిష్యత్తులో ఇప్పుడు పిహెచ్డి చదువుతూ ఉన్నది. ఆమె కూడా నాలానే బాబు కావచ్చు, నేను కావచ్చు, మనందరూ కూడా ఇవాళ మన కుటుంబాలంటే మంచి కుటుంబాలుగా ఎదగాలని కోరుకుంటూ, ఇంతసేపు ఇంత చలిలో కూడా ఉన్నారు, అయినా కానీ మీరందరూ భవిష్యత్తులో మంచిగా ఉంటారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వాడ కమిటీకి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ
థ్యాంక్ యూ అన్న. ఈ సమయం మందు సెక్రటరీ గారు పసునూరి జాగ బాగాష్ గారు ముందుకు వచ్చి